ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బిగ్ బాస్ తర్వాత ఏమైనా గ్యాప్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ మీకు ఎదురయ్యాయా? బిగ్ బాస్ కన్నా ముందు కూడా కరాటే కళ్యాణి. బిగ్ బాస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ కళ్యాణి అని ఎక్కడ లేదు. డబ్బుల పరంగా నేను లాస్ అయ్యాను అన్ని విధాలుగా. వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంత అయితే తర్వాత నాకు పోయింది చాలా ఎక్కువ. మీకు ఏం నచ్చలేదు ఈ సీజన్లో? ఎవరు ఏం ట్రిగ్గర్ అయ్యారు? బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి చాలా మంది ఫేమ్ అవ్వాలని చూస్తున్నారు చూసారా. అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి బూతులు మాట్లాడితే అవి చేస్తే ఇవి చేస్తే అంటే రేపు పొద్దున అలాంటి వాళ్ళే కదా తయారవుతారు. ఇంకా మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్సులు వేసి ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే ఆ రీల్స్ ఈ రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తానంటే ఆల్రెడీ హేమ గారి ఇంటర్వ్యూ కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరగడం జరుగుతున్నాయి. మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఆ ఇష్యూ? ఎందుకు మీకు నోటీస్ వస్తే ఏమైపోద్దండి? ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు. తప్పైతే నాకు శిక్ష పడుతుంది. అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదనేది కోర్టు మీద. ఎన్ని కేసులు పడి ఉంటాయి? బోల్డ్ కేసులు. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా? గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే, లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతుంది. మన పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది ఆ రోజు. A1 కరాటే కళ్యాణి. ఈ గోరక్షణ అనేది కానీ ఈ లవ్ జిహాద్ అనేది కానీ ఈ టెంపుల్స్ మీద ఏదైతే హిందూత్వం మీద మీరు ఫైట్ చేస్తున్నారో దీనికి అంటే ఇదంతా ఒక పొలిటికల్గా మీకు ఏమో బీజేపీలో సీట్ కోసం అని చెప్పి కూడా కొంత కామెంట్లు కానీ ఇవి కానీ వస్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చింది. నేను రాజకీయ ఎజెండాతోనో అప్పుడు చేయలే, ఇప్పుడు అదే పని చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు టీవీ ముందుకు వచ్చా, ఫేమ్ వచ్చింది కాబట్టి జనాలు వేయడానికి రాళ్ళు చాలా వేస్తారు. రాజకీయ నాయకురాలను అయ్యాను. ఇప్పుడు నేను నిజంగా బీజేపీలో ఉన్నాను, నేను లేదని చెప్పను. నాకు సీట్ ఇస్తారా ఎవరా ఆయన చూసుకుంటాడు. నేను నిజంగానే ఏదో సీట్ కోసం ఆశించైతే చేయట్లేదు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇక్కడ ఆయన కాదు, మీరు ఇక్కడ ఎందుకు విగ్రహం పెడతారు అని చెప్పి ఇలాంటివి. ఆయన తెలంగాణ వాడు కాదు అన్నారు. ఆయన ఇక్కడ 40 yearsగా ఉన్నారు. తెలంగాణ వాడు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మామూలుగా 10 years దాటిపోతేనే 14 years దాటిపోతేనే స్థానికత వచ్చేస్తుంది కదా జనరల్ గా అనుకుందాం. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు బొబ్బిల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకున్నారు? బాలు గారి వాయిస్ కాకుండా బాలు గారు లాగా అలాంటి గాయకుడిని ఒకసారి తీసుకొస్తే, తెలంగాణ కదా ఆంధ్రాలో కూడా ఇక్కడ ఉన్నారు బోడు మంది గాయకులు అన్నారు కదా, అదే వాయిస్ నాకు అలాంటి వాయిస్ తీసుకొస్తే నేను జీవితంలో పాటలు పాడడం మానేస్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు స్పీచ్ల్లో కొన్ని వివాదాల్లో ఇలా చిక్కుంటాడు. రీసెంట్ టైమ్స్లో కూడా మళ్ళీ ఒకటైంది. మీరు ఎప్పుడు మాట్లాడలేదు అది కొంచెం మైండ్ మామూలుగా కూడా ఆయన కొంచెం తొందరగా మాట అంటారు. ఈజీ గోయింగ్ ఆయన ఎవరైనా షూటింగ్లో ఏంటి కళ్యాణి ఏంటమ్మా అలా అనకూడదని తెలుసు ఆయనకి. పెద్ద ఆయన బాగా వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది. వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు. ఇన్ని కళలు ఉన్న కరాటే కళ్యాణి గారికి ఇంకొక కళ ఉంది, పేకాట బాగా ఆడతారంట. ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు, ఓల్డ్ కమెడియన్స్ కాదు. బాగా పోగొట్టుకుని అందరం పోగొట్టుకుని ఉంటారు, ఎవరు పేకాట్లో ఎవరు గెలిచిన ఉంటారు. కానీ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఇది ఒకటే ఉంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కరాటే కళ్యాణి గారు. తనతో మాట్లాడదాం. ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలని అనుకుండే కానీ కుదరలే. ఫైనల్గా నా ముందుకు వచ్చారు. చాలా విషయాలు మాట్లాడాలి, అన్నీ తన నోట్లో నుంచే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. బాగున్నారా? ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్. బిగ్ బాస్ తర్వాత ఏమైనా గ్యాప్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ మీకు ఎదురయ్యాయా? అంటే నువ్వు కూడా శివ బిగ్ బాస్కి వెళ్ళావు తర్వాత, మేము నీకన్నా కొంచెం ముందున్నాం. సో ఏంటంటే సీనియర్స్, ఎలాగో సీనియర్స్ అన్ని విధాలుగా సీనియర్స్. సో సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్స్ చేయకూడదు కదా. సరే ఇప్పుడు సార్ నేను ఏదో చెప్పినట్టు సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు అన్నాను, జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ చేయకూడదు అన్నాను. రివర్స్లో ఏదో చెప్పాను, ఏదైనా పర్లేదు. కానీ నేనేమంటానంటే బిగ్ బాస్ కన్నా ముందు కూడా కరాటే కళ్యాణి. బిగ్ బాస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ కళ్యాణి అని ఎక్కడ లేదు. బిగ్ బాస్కి వెళ్ళారు కదా అని అడుగుతారు, కానీ బిగ్ బాస్ వల్ల నాకు వచ్చిన ఫేమ్ లేదు, తగ్గిపోయింది లేదు. ఇంకా చెప్పాలి, నేను ఎప్పుడు నాకున్న ఆ ఫేమ్ అండ్ నేమ్ ఇంకా అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంకా పెరిగింది తప్ప దానివల్ల నాకు కష్టమేం జరగలేదు. కానీ బిగ్ బాస్ ముందు నేను కొంచెం బిజీగా ఉన్నాను. డబ్బుల పరంగా సంపాదిస్తున్నాను బాగా, సినిమాలు సీరియల్స్ చేస్తున్నాను. వీళ్ళు చేసిన పెద్ద ఇదేంటంటే ఒక అగ్రిమెంట్ రాయించి కొన్ని నేను చేస్తానన్నప్పుడు అప్పుడు వచ్చిన వెంటనే మనకు ఫేమ్ ఉంటుంది, బాగా అడుగుతారు. అలా నాకు వచ్చాయి చాలా.
అప్పుడు నన్ను కొన్ని రోజులు వీళ్ళు హోల్డ్ చేసేయడం వల్ల నాకు వచ్చే ఆఫర్స్ పోయినాయి. ఇదైతే బేషరతుగా ఓపెన్గా ఎక్కడైనా చెప్పొచ్చు అది, ఎందుకంటే నిజం అదే. సో దానివల్ల వీళ్ళేమో పిలిచి మేము సీరియల్స్ ఇస్తాం, సినిమాలు ఇస్తాం, లేకపోతే ఏదైనా షోస్లో పెడతాం అంటారు. ఇప్పటిదాకా మాటి పిలిచి ఏదన్నా ఒక చిన్న షోలో కానీ గెస్ట్గా కూడా, లేకపోతే ఏ అపీరియన్స్ కూడా మనకు లేదు అక్కడ. గెస్ట్ అపీరియన్స్ లేదు, సీరియల్స్ లేదు, అసలు మా టీవీలో నేను ఎప్పుడూ తక్కువే ఫస్ట్ నుంచి కూడా. బట్ ఇప్పుడు కూడా తక్కువే. ఇంకా మరి తర్వాత నాకు ఏంటంటే మీకేమైనా ఇబ్బంది అయిందండి, ఇబ్బంది ఏం కాలేదు, కానీ డబ్బుల పరంగా నేను లాస్ అయ్యాను అన్ని విధాలుగా. వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంత అయితే తర్వాత నాకు పోయింది చాలా ఎక్కువ. అలా అయిపోయింది. అంటే పోయిందంటే రావాల్సినవి రాకుండా ఆపేసి నాకు వచ్చే చేయనివ్వకుండా చేస్తే ఆటోమేటిక్గా కొంచెం నేను లాస్ అయ్యానని చెప్పాలి. బిగ్ బాస్ వల్ల నాకు నష్టమే ఒక విధంగా నష్టం అంటే డబ్బుల పరంగా. అనవసరంగా వెళ్ళానని ఫీల్ అవ్వలేదు. ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, అవన్నీ ఓకే. నేను ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశాను. బిగ్ బాస్ అనేది ఒకసారి చూడాలి, అది ఏంటి అన్నదైనా సరే ఒకసారి వెళ్ళాలి కదా. ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చేశాను, బాగుంది. నాకేమీ దానిలో ఎక్కడ తేడా కనిపించలేదు. అందుకే నేను బిగ్ బాస్ గురించి ఎవరు మాట్లాడి నేను ఫైట్ చేస్తాను, తప్పు, అలా మాట్లాడద్దు, అలాగా ఇలాగా అంటే నేను గట్టిగా అంటా. కానీ కొంతమందిని మొన్న పంపించడం నేను కూడా బిగ్ బాస్ మీద సీరియస్ అయ్యా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పంపించొద్దు మీరు. ఇక ముందు జనాల్లో వ్యతిరేకత వస్తుంది, బిగ్ బాస్ అంటే కొంచెం పేరు రావాలి అంటే చూస్తున్నారు, 1 year వెయిట్ చేస్తున్నారు మీకు బిగ్ బాస్ కోసం. నేను కంటెస్టెంట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక విలువలు ఉండాలి అన్ని విధాలుగా. నేను కూడా చెప్పాను, సజెషన్ చేశాను, నేను డైరెక్ట్గా మాట్లాడాను, ఫైర్ అయ్యాను, ఫైట్స్లో బయట డిబేట్స్లో పాల్గొని ఏంటి ప్రాబ్లం అని కూడా చెప్పాను. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఎంత మంచి ఉంది, ఏ విధంగా పనికొస్తుందో కూడా నేను బ్యాలెన్స్ చేశాను. నేను వాళ్ళకేం వ్యతిరేకని గాను, అలా అని చెప్పేసి నేను వాళ్ళనేమి కొన్ని విషయాల్లో నేను తప్పు చేస్తే వెనక్కి వేసుకొని రాను. ఒకప్పుడు సిపిఐ నారాయణ గారు ఇది ఒక హౌస్ బ్రోతలస్ అట్లా మాట్లాడితే ఆయన మీద నేను సీరియస్ అయ్యి గట్టిగా నేను ధ్వజమెత్తా. అప్పుడు అందరికీ తెలుసు అది. బిగ్ బాస్ కంప్లీట్గా వెళ్ళి వచ్చిన కొత్త నేను గట్టిగా ఫైర్ అయ్యాను. మీరు ఎట్లా మాట్లాడతారు, ఎక్స్కర్షన్కి పంపించరా పిల్లల్ని, మీ పిల్లల్ని ఇప్పుడు పంపించలేదా, మీ పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్తారు, వాళ్ళందరూ మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళినాక ఒక రూమ్ దగ్గర పక్క రూముల్లో ఉంటారు, లేదా ఒక రూమ్లో ఉన్నారు, మీరు చూసారా? ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన ఏం జరుగుతుంది అంటే మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉండాలి, మనం చెప్పే విధానం, మనం పెంచే విధానంలో ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవన్నీ అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. సరే ఉమ్మడి మనస్తత్వాలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటాయి, అందరిని ఒక దగ్గర చేర్చి ఆడే ఆట ఇది. అందులో ఏం తప్పు చేయమని వాళ్ళు చెప్పరు, ఒకవేళ తేడా చేస్తే వార్న్ చేస్తారు. ఇవన్నీ మీకు కనిపించవు, మీరు మాట్లాడమని గట్టిగా మాట్లాడా. కానీ బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి చాలా మంది ఫేమ్ అవ్వాలని చూసారా? అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి బూతులు మాట్లాడితే అవి చేస్తే ఇవి చేస్తే అంటే రేపు పొద్దున అలాంటి వాళ్ళే కదా తయారవుతారు ఇంకా. సో ఇవన్నీ నేను వ్యతిరేకిస్తా. ఎందుకంటే సమాజాన్ని మంచి దోవలో నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, అలాంటి వాళ్ళని తీసుకోవచ్చుగా. ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లో ప్రతి వాటిలో కూడా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి వచ్చి ఉంటారు వాళ్ళ లైఫ్లో. అలాంటి వాళ్ళు ఎందుకు ఎంచుకోరు మీరు? చాలా మంది ఉన్నారు కదా. అలా మీరు ఫిల్టర్ చేస్తే మాలాంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు మేము ఒక 4 సజెస్ట్ చేస్తాం. శివకు తెలిసిన వాళ్ళు 4 సజెస్ట్ చేస్తాడు. మీకు అందులో ఒక్కరిని తీసుకోండి, మీకు సూటబుల్ అనిపిస్తే దానిలో మీరు కంటెస్టెంట్లను ఎవరెవరిని ఎంచుకోండి. అది సమాజానికి పనికొచ్చే విధంగా పనులు చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి కూడా ఫేమ్ వస్తుంది, జనాలకు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడో మార్మిల్ పల్లెటూరులో ఉండొచ్చండి, వాళ్ళ గురించి తెలియకపోవచ్చు, వాళ్ళని తీసుకొచ్చి మీరు చేస్తే పరిచయం అవుతారు. అలాంటి పనులు చేయాలి. కానీ మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్సులు వేసి ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తానంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు ఒక చూస్తున్నారా మీరు, వైఫ్ అండ్ హస్బెండ్ అని డాన్సులు వేస్తాడు. మీరు చూసారా? నేను నాకైతే భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఎలా తయారో చూసారా? వాళ్ళు ఏదైనా ప్రమోషన్స్ చేయాలంటే అక్కడికి వెళ్ళి పాట రాసేసి డాన్స్ ఒకప్పుడు ఇది భలే కామెడీగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు డాన్సులు వేసి వాళ్ళు పాడేస్తున్నారు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఫేమ్ చేసుకున్నారు. సో ఇలాంటి కామెడీ పర్సన్స్ తీసుకొస్తే బాగానే ఉంటుంది. కానీ వేరే విధంగా వెళ్ళిపోయి అన్ని చేస్తే ఇలాంటి ఇప్పుడు వాళ్ళే నిర్మించుకున్నారుగా వాళ్ళ సామ్రాజ్యాన్ని. వాళ్ళకి ఎవరున్నారు బ్యాక్ బోన్ చెప్పండి? అది కూడా ఒక చిన్న యూట్యూబ్లో, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్లో, చిన్న ఫేస్బుక్లో వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు చేస్తే జనాలకి ఏంటంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, 500 likes అవుతాయి. నేను కూడా చేయడం ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. పాపం వాళ్ళ సరదా, ఆ పాప వెనకాతను హస్బెండ్ వాళ్ళ తాపత్రయం ఈ మధ్య జబర్దస్త్లో కూడా కనిపిస్తున్నారు. అంటే ఏదైనా చేస్తే
ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. అది నేను చెప్పేది. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏదో కష్టాల్లో ఉన్న వాళ్ళు, చాలా ఇబ్బందులు పడి చదువుకుంటున్న వాళ్ళు, బోర్డర్ దగ్గర ఉన్న సైనికులు, ఎన్నో కష్టాలు పడిన వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరి కష్టం లేదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కష్టం లేని వ్యక్తిని చూపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏ విధంగా అయినా సరే ఉంటుంది. నేనెంత నవ్వుతా నాకెంత ఉంటుందో, నువ్వెంత నవ్వుతా నీకెంత ఉంటాయి, ఎవరికి ఉండవు. చూస్తున్న వాళ్ళకి తెలియదా? ప్రతి ఒక్కరు కష్టం ఉన్నారు. ఆ కష్టంలోంచి బయటికి రావాలని ఒక పోరాటం ఉంటుంది కదా, దానికి సపోర్ట్ ఇచ్చినప్పుడే అవతల వాళ్ళకి వీళ్ళు దేవుళ్ళ కనిపిస్తారు. మీకు ఏం నచ్చలేదు ఈ సీజన్లో? ఎవరు ఏం ట్రిగ్గర్ అయ్యారు? ఏం ట్రిగ్గర్ అవ్వడం అంటే ఏమని అనుకున్నా పర్లేదండి. కొంతమంది కంటెస్టెంట్లు వెళ్ళినప్పుడు బయట బాగా ట్రోలింగ్ వచ్చింది. అది నేను పేర్లు చెప్పను, అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు కూడా నేను ఒక లేడీని వాళ్ళని బాధ పెట్టాలని నాకు లేదు. బట్ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ ఏమైనా కావచ్చు. అక్కడ నాగార్జున గారు ఒక పాట వాళ్ళ గురించి ప్లే చేసి అది అంత ఆ ప్లాట్ఫామ్ మీద అవసరం లేదనిపించింది. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను. బయట తప్పేముంది, మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సో ఆ నాగార్జున గారి స్టేటస్కి అలాంటివన్నీ ఆయనతో చేయించడం వీళ్ళకి కరెక్ట్ కాదు, వీళ్ళు ఆయన చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు వెనకపడి తీసుకొచ్చి అంత పెద్ద ఇదే లేదు అక్కడ. ఏముంది నాకు అర్థం కాలే, ఎందుకు అట్లా అయిపోతుందో నాకు అర్థం కాదు. నేను చూపిస్తా చాలా చాలా గ్రేట్ పీపుల్ని, గ్రేట్ పర్సనాలిటీస్ని చూపిస్తాం మేము. మీరు అడగండి ఒక్క మాట. మీకు మమ్మల్ని అడగడానికి ఇబ్బంది అయిపోతే మీరు ఓపెన్గా ఇలాంటి కేటగిరీ వాళ్ళు కావాలని మేము చెప్పిన కొంచెం తీసుకొని లైన్ పెట్టండి. వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు. కానీ అసలు ఎంతో కష్టపడి తిండి తిప్పలు లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకురాకుండా మనం ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు పాటలు వేసి వాళ్ళ డ్యూయట్లని మనం బిగ్ బాస్ దీనిలో చూపించి అసలు ఏమైనా అర్థం ఉందా? అక్కడ నేను ట్రిగ్గర్ అయిపోయాను. ఇంకొక అమ్మాయి ఏదో మా అమ్మాయి ఏం తిట్టిందో, వాళ్ళ అక్క తిట్టిందో, ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళ అక్క చెల్లెలు కష్టమో ఏదో పడుతున్నారు. వాళ్ళ తిట్లు ఒక రాత్రి ఫేమస్ అయిపోయారు. ఆ తిట్లకి పాపం ఆ పిల్లని తిట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఏదైనా కానివ్వండి. ఆడపిల్ల ఏం చేసుకుంది, ఏదో కష్టపడి వచ్చారు, పిలిచారు. సరే ఇట్లా ఏమవుతుందంటే రేపు పొద్దున ఇంకో 10 మంది ఇంకో తిట్లు తిడతారు. రాని ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారు, బూతులు నేర్చుకొని మాట్లాడితే మేము బిగ్ బాస్కి వెళ్తాం. అది ఒక ల్యాండ్ మార్క్ అయిపోద్ది కదా, మనం సెట్ చేయకూడదు కదా అట్లాంటివి. సో ఇలాంటివన్నిటిని నేను వ్యతిరేకిస్తా. అదే ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి యజుర్వేదము వేదం అంతా కూడా మొత్తం బట్టి 50 రోజులు ఎంత కూర్చొని చాలా కష్టమైన ప్రక్రియ, దండ ఏదో అన్నారు, దానికి గుర్తులేదు నాకు, సంథింగ్ నాకు అంత నా నాలెడ్జ్ లేదు దానిలో. సో కానీ ఒకటి ఆ కాశీలో ఆయన చేశారు. ఆ ప్రక్రియకి ఎన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి ఆయన అలా నేర్చుకుని ఒక్క మంత్రమే మాకు గుర్తుండదు. ఒక మంత్రం గూగుల్ కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కానీ దాన్ని ఫిట్ చేయడానికి కూడా కష్టమట. అంటే అట్లాంటి కష్టమైంది హ్యూమన్ బ్రెయిన్లో అన్ని సంవత్సరాల నుంచి నేర్చుకొని ఆయన 51 years అంటే 17 years అబ్బాయి. ఇప్పుడు ఆయనకి ఒక సిల్వర్ దండం ఇచ్చి ఒక 4-3 ఉన్నారు. అందులో ఇప్పుడు కొత్తగా ఇతను చేరాడు. అంటే మొత్తం భారతదేశంలోనే. సో అలాంటి కష్టమైన వేద ప్రక్రియనంతా కూడా బట్టి చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మీరేవో కొన్ని హ్యాండ్ మార్కులు ఏంటి, మీరు ఏదో ఒక కొంచెం మంచి విషయాల కోసం ఇది పెట్టుకోండి. మీరు దేవుళ్ళు, రిలీజియస్ ఇవన్నీ నేను చెప్పను, జనరల్ గా చెప్తున్నాను. ఇలాంటి కష్టతరమైన ప్రక్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మన ఇక్కడ కూడా ఉన్నారు. ఎక్కడో చెప్పుకోకర్లే, వెతికితే గ్రామాల్లో ఉన్నారు. ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకురండి, వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా లైఫ్ ఇవ్వండి, ఒక ఫుడ్ పెట్టండి, మేము దీనివల్ల వచ్చామని చెప్తారు. అలాంటిది మానేసి మనం ఎక్కడ లేనివన్నీ ఏదోదో చేస్తే నేను కొంచెం ట్రిగ్గర్ అయిపోయాను. ఇంకా అక్కడ ట్రిగ్గర్ అయిపోయి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పా. నేను డిబేట్స్లో కూడా డైరెక్ట్ చెప్పా, అనవసరంగా బిగ్ బాస్ వల్ల ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళామని, ఇప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళామని చెప్పుకోండి ఫీల్ వస్తుంది కదా ఎవరికన్నా ఫ్యూచర్లో. ఇంకా వేస్ట్. నేను బిగ్ బాస్ వల్ల నాకు ఫేమ్ రాలేదండి, ఒరిజినల్గా చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. కాకపోతే ఒకటి ఉంది, చిన్న పిల్లడు కూడా గుర్తుపడతాడు దానికి వెళ్తే, ఎందుకంటే చిన్న పిల్లలకు చూసేది బిగ్ బాస్. సో చిన్న పిల్లలు చూసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి, స్క్రూట్నీ కానీ ప్రతిదీ వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా. లోపలికి వెళ్ళి లవ్లు చేసుకోవడం కాదు కదా బిగ్ బాస్ కదా, అంతే కదా. అది కాదు కదా, అది పిల్లలేంటి, ఓహో ఇలాగెళ్తే లోపలికి వెళ్తే మనం ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే ఇలా ఉండాలన్నమాట అని 16-17 years పిల్లలు ఇంకా అదే పనిగా చూస్తారు కదా. వాళ్ళకి ఫ్యాన్ బేస్లు అంటే లవ్లు కొవ్వుల కోసం వెళ్ళట్లేదు ఎవరు, లోపలికి వెళ్తే ఒక సెట్ చేసుకుంటున్నారు, ఒక రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. సో అది కాదు బిగ్ బాస్.
బిగ్ బాస్ మనస్తత్వాన్ని అంచనా వేసే ఇది ప్రక్రియ. నీ మనస్తత్వం ఏంటి, జనాలకు నువ్వేమిస్తున్నావు, ఏమి ఇవ్వగలవు, నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, అసలు నువ్వు ఏ విధమైన వ్యక్తి, ఎలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో, ఎలాంటి వాళ్ళని ట్రైన్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళని మనస్తత్వాన్ని, అంటే నువ్వు అవసరమైతే త్యాగం చేయాలి, నీ జుట్టైనా లేకపోతే నీ దగ్గర ఉన్న ఏదైనా వస్తువైనా, నీకు ఇష్టమైన కాఫీ అయినా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనసులో వాళ్ళ దగ్గర ఉన్న లోపల ఒక మనిషి, బయట ఒక మనిషి, ప్రతి మనిషిలో ఉంటాడు, బయటికి తీయడమే కదా, బయట మేకప్ చేసిన దాన్ని లోపల నుంచి బయటికి బద్దలు కొట్టడమే కదా. సో దానిలో మంచిగా తీసుకుంటే మంచి ఉంది, వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా తీసుకుని ఎంటర్టైన్మెంట్ ఉంది, సో అది ఇవ్వండి. కానీ అలా అని చెప్పి వేరే విధంగా ఎంటర్టైన్మెంట్లు వేరే విధంగా ఇస్తే పిల్లలు చెడిపోతారుగా. ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడా బయటగా మీరు బిగ్ బాస్ వచ్చారు కదా మేడం అంటారు, అంటే వాళ్ళు చూసారు. సో నాకు వచ్చిన ఫేమ్ ఏమని ఉందంటే ముందు నుంచి కరాటే కళ్యాణే, ఇప్పటికీ బిగ్ బాస్ కళ్యాణ్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని కొంతమంది తెలుసు, 4 అని ఆల్రెడీ 4 అయిపోయి కూడా 5 సీజన్లు అయిపోయి, కాబట్టి ఇప్పుడు 4 అయిపోయిన తర్వాత ఇన్ని సీజన్ల తర్వాత నేను అందరికీ గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు, బట్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, దాన్ని మంచిగా యూజ్ చేయాలన్నదే నా కాన్సెప్ట్. రీసెంట్గా మీరు అంటే ఆల్రెడీ హేమ గారి ఇంటర్వ్యూలు కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఇష్యూ, ఎందుకు మీకు? నాకు నోటీసులు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది కోర్టులో ఉంది, మనం ఎక్కువ దీని గురించి విశ్లేషించలేదో నాకు తెలియదు, బట్ ఏంటంటే యాక్చువల్లీ జరిగింది ఏంటో అదే నేను మాట్లాడాను. అక్కడ జరిగింది మాకు చూసింది టీవీలో వచ్చింది. జనరల్గా ఫస్ట్ నుంచి కూడా మాకు 6 years నుంచి ఈ రైవలరీ అని కాదు కానీ చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. రైవలరీ అని కూడా నేను అన్నాను, ఇవాళ ఉన్నది రేపు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఏమైనా జరగచ్చు, బట్ 6 yearsగా ఉన్నది. ఆ 6 years నుంచి అంటే రైట్ బిగినింగ్ ఎక్కడంటే నరేష్ గారు ఎలక్షన్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు కొన్ని వెతికితే అవన్నీ కూడా కనిపించవు మీకు మీడియాలో, అవి నేను ఎవరో ప్రైవేట్ చేసి ఉంటారు, లేకపోతే మన దగ్గర కొన్ని నిక్షేపం ఏమున్నాయి అనేది పక్కన పెడితే అవన్నీ కనిపించట్లేదు. కానీ మేము మాట్లాడిన మాత్రం వెళ్ళి కేసు వేశారు, నోటీసులు పెట్టారు. నోటీస్ వస్తే ఏమైపోద్దండి, ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ రైట్ వాళ్ళు ఇస్తారు, తప్పేం లేదు. ఇది ఇప్పుడు ఎవరైనా ఎవరి మీదైనా ఫైట్ చేయొచ్చు, ఇది భారతదేశం, వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరి వాక్ స్వాతంత్రాన్ని ఎవరు హరించలేరు. సో నేను మాట్లాడిన దాన్ని తప్పైతే నాకు శిక్ష పడుతుంది, అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదనేది కోర్టు మీద ఉంటుంది. సో నేనేం చేశాను, నేను అప్పుడు నా మీద ఏదో కొన్ని మాట్లాడితే అవి కూడా నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, నేను అవన్నీ నేను రివీల్ చేయడం కోర్టుకి ఇస్తాను, నేను చాలు బయట చెప్పక్కర్లేదు. సో నా గురించి కూడా మాట్లాడినవి అవన్నీ నా దగ్గర ఉన్నాయి, అవి నేను చూస్తే నాకు బాధ అనిపించి అప్పుడు నన్ను అట్లా అన్నప్పుడు ఇది చాలా పెద్దది కదా, మొత్తం అందరికీ ఇది వచ్చిందని ఏవో నేను కొన్ని రిలీజ్ చేశాను. సో మా అసోసియేషన్ తరపున కూడా మేమందరం డిబేట్స్లో పాల్గొన్నప్పుడు 1-2 అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అవును మా మీద ఇట్లా అయ్యింది ఎలిగేషన్స్ ఇట్లా అని మాట్లాడాను. నేను ఏదైనా నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పాల్సిన నాకు లేదు. సో అక్కడ తను ఏదైతే నేను ఇక్కడ లేనను లేకపోతే నేను ఉండలేదను అన్నదో అవన్నిటికీ నేను రియాక్ట్ అయ్యి చెప్పాను. బట్ నేనేం పర్సనలైజ్ చేసి పర్సనల్గా నేను నిందలేదు, ఎవరి గురించి నేను జరిగింది చేశారన్నారా అక్కడ కనిపించిందే. సో ఒకటి సింపుల్ లాజిక్ అసలు మర్చిపోతున్నారు ఏంటో అర్థం కాలే. ఇప్పుడు నేను లేను, నేను ఉన్నాను, ఇప్పుడు నా మీద కేసు కొట్టేశారంటే నేను ఉండాలి కదా అక్కడ, అంతేనా? నేను ఉండాలి కదా, నేను ఉన్నానంటే ఏంటి, నేను ఒప్పుకున్నాడే కదా. సో ముందు ఒప్పుకోలేదు కదా, సో అయిపోయింది అక్కడే, ఎరెండ్స్ ద మ్యాటర్ అయిపోయింది. ఎందుకంటే నేను లేను అన్న మనిషి నేను ఉన్నాను, నా మీద కొట్టేశారు. ఎలా కొట్టారు, దానిలో ఉన్నాయి కొన్ని, ఏమనింది 11, నేను 11 అని చెప్తున్నాను. సో 11 అంటేనే అర్థమైంది నేను కూడా ఉన్నాను ఇందులో ఎక్స్క్యూజ్డ్. సో 11లో ఉన్నప్పుడు నాకు కొట్టేశారు, నేను చేయలేదని ఎలా అయింది, అది గవర్నమెంట్దా ప్రైవేట్గా చేయించుకున్నామా అన్నది తర్వాత నేను పెట్టిన కేసులోనో లేకపోతే నేను ఇచ్చే దానిలోనో నా నోటీస్లోనో లేకపోతే ఇంకోటో అప్పుడు కదా బయటకు వస్తుంది, అది అప్పుడు కదా బయటకు వస్తుంది, కోర్టు కదా దాన్ని చూసి నమ్ముతుంది. ప్రపంచం అంతా కోడే కూసింది, బట్ నీకు ఎవరి మీద అభ్యంతరం లేదు, నా మీద ఉందంటే సమ్ పర్సన్స్ ఎవరో పెట్టించారు, లేకపోతే ఏదో నా మీద పర్సనల్ గ్రడ్జు, సో అది నేను నిరూపించగలిగితే చాలు కదా కోర్టుకి. సో అయిపోయింది అక్కడే. సో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఇంకా చాలా రెడీగా పెట్టుకుని ఉన్నాను. నేను ఫైట్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చే మనిషిని కాను. ఎన్ని కేసులు పడి ఉంటాయి మీ మీద? ఎవరి విషయం చెప్తున్నా, ఏ విషయమైనా బోల్డ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా,
గోరక్షణ అవుతుంది, అవును. గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే మొన్న ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ధర్నాకి వెళ్తే పోలీసులు పెట్టేశారు. ఆ వాడెవడో మాతో వచ్చినోడు, పోలీసులు అక్కడ ఉంటుండగానే వాడు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చాడు గోరక్షకుడు, మాతో పాటు గోరక్ష అంటే మేము అందరం మన వాళ్ళే అనేసుకుంటాం కదా, తీసుకొని వెళ్ళాం. వాడు ఏదో కొంచెం ఆలస్యంలో అని కొట్టాడు. ఇట్లా కొడితే ఏమైంది, పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేశారు, మా మీద PDPP యాక్ట్ పెట్టారు. అక్కడ నేను ఉన్నదో నేను ఉన్నాను. మరి అక్కడ ఎవరికి కనిపిస్తారు, మొత్తం అందరి పేర్లు తెలియదు ఎవరికి, కరాటకల్లి కనిపిస్తుంది. సో కరాటకల్లి A1 అలా అయిపోద్ది. మొన్న పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది, ఆ రోజు A1 కరాటే కళ్యాణి. సో ఇలాంటివి ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే, ఏదైనా లవ్ జిహాద్ కేసులు ఏదైనా అయింది, ప్రాబ్లం అయింది, వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాం. అది అక్కడతో అయిపోదు. ఇంకో దగ్గర నేను చెప్తాను శివాన్ని, మీకు ఎవరికి తెలియని విషయం, రోజు ఇప్పుడు ఈ క్షణం నా ఫోన్లో చూపిస్తాను. ఇవాళ ఉదయం కూడా, నిన్న సాయంత్రం కూడా పట్టించాను. రోజు నేను గోరక్షలు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆంధ్ర నుంచి వస్తున్నా, నిన్న నైట్ కూడా పట్టుకున్నారు మా వాళ్ళు. అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా. నేను చేసే పనులు లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతాను, నిద్రపోను నేను. ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉందని ఎన్నో ఉన్నాయి. అది లవ్ జిహాద్ కేసులు ఏంటంటే, లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు, వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని. ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు. అది ఎందుకో మరి అలాగో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు, మీకు పడరమ్మా, ఖచ్చితంగా పడరు, ఖచ్చితంగా అక్కడే పడతారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, సో వాళ్ళు పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తామో తెలుసు వాళ్ళకి మేము. ఈ లవ్ జిహాద్లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో, ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్. మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది, నిజం అదే జరిగేది, అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే, కాదు అనడానికి లేదు. మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో పట్టుకెళ్ళిపోవడం ఏంటి, అమ్మాయి నిన్ను వదిలేసి, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నువ్వెవడో అసలు నాకు నువ్వు అన్న కాదంటది అని వెళ్ళిపోద్ది. అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు. ఎన్నో ఉన్నాయి అందులో, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేర్లు ఎందుకు అవసరం లేదు. తెల్లవారుజాము 4-5 వరకు కూర్చున్నాం మేము. కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది. అంటే అబ్బాయిని చేసుకోవడానికి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె, డాక్టర్ ఇదైపోయి. అలాంటి అమ్మాయిని పటాయించారు. అంటే మొన్న ఒక పాకిస్తానీ కేసు చూశారు మీరు, దాంతో మీ అందరికీ తెలుసు. మేము నెలలో కరాటే కళ్యాణి మంచే చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు. నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ. సో రోజు నేను ధర్మం కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం. దానివల్ల రూపాయి ఏమీ రాదు మనకి. తిరిగి మన పెట్రోల్, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దూరం వెళ్ళాలి, ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 1000 రూపాయలు పెట్రోల్ ఈజీగా కాలుతుంది నాకు వెళ్ళి రావడానికి కదా. అది నాదే, నేనే వేసుకోవాలి, నాకు ఎవరు. నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే, ఇలాంటి బాధలు పడుతున్నారే, రేపు పొద్దున వాళ్ళు ఫ్రిడ్జ్లో దొరుకుతారా, సూట్ కేసులు దొరుకుతారా అనుకునేవాళ్ళు. అంటే అందరూ అట్లనే ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు. సేమ్ అదే మామూలుగా మంచిగా పెళ్లి చేసుకొని అమ్మాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు. మరి అంటే తక్కువ ఉంటారు, అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను, చాలా తక్కువ ఉంటారు. అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. మాక్సిమం వాళ్ళకంటే 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకున్న చట్టం 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోసి తిరిగితే అప్పుడు తలాక్ చెప్తారు. ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి, మన అమ్మ పాకిస్తాన్ మీద అదే అయింది, పాకిస్తాన్ గొడవ అదంతా. అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటుండగా అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా. సో ఈ అమ్మాయికి బాబు పుట్టాడుగా, మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు, మరి చేసుకున్నాడు. సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. దానివల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు 4 చేసుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకుండా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఇదో పెద్ద హెడ్ఏక్ అనమాట మనకి. ఫ్యూచర్కి ఏంటి, ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక ఎవరో అబ్బాయి అజీజో ఏదో పేరు అనుకో, ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం, ఎవరో ముస్లిం అబ్బాయి. ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకుందాం, ఫాతిమా అయ్యింది అంతే కదా. మారకపోతే చేసుకోడు, మేము ఎంతో ట్రై చేస్తాం, హిందూగా మారి చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు. ఎంత ఘోరమో. మొన్న ఒక అమ్మాయి, ఒకే సింగిల్ అమ్మాయి, అక్కడ అమ్మాయి కోసం తల్లి తండ్రి బ్రాహ్మణు ఏడ్చారు. అమ్మాయి వినలేదు. 3 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినాక. ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు, నేను పెడదాం అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట, అరుస్తుందంట. సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు, ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు. ఇప్పుడు ఈ అబ్బాయి, ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమా అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు, లక్ష్మి పిల్లలుగా పెరుగుతారా, ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు, అంతేనా. మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా, ముస్లిం సంతతి పెరిగిందా? ఎవరిని పెంచుతున్నారు మీరు?
వాళ్ళకి ఎంతమంది నేను కనాలి, 4 పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు. మినిమం 4 కనాలి, 3 కంటే మంచి భార్య. తర్వాత కూడా ఇంకొక 4 భార్య చేసుకుని ఒక్కడే 12 మందిని కూడా కంటాడు, 15 మందిని కూడా కంటాడు. మనం ఒక్కరు లేక ముద్దు, 2 ముద్దు అని చెప్పి 2తో కట్ చేస్తాం. ఇప్పుడైతే ఒకరే అయిపోయారు, అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే జంక్ ఫుడ్లు, సో వాళ్ళకి ఓపిక ఉండదు, ఒక్కళ్ళే కంటారు. సో ఇప్పుడు హిందూ సంతతి తగ్గిపోతే రేపు పొద్దున ఒక రోజు వచ్చి నిజం జరిగేది, ఎవరేమనుకున్నా పర్లేదు, జరిగేది ఇదే. ఒక రోజు గట్టిగా వాళ్ళకి అజాయింపు వచ్చింది అనుకో, అంటారు కదా వాళ్ళకి దీనిలోంచి వస్తుంది కదా, దీనిలోంచి తను సరసే జుదా అంటాడు, ఇది తీసేస్తాడు. మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ నీ ఇంటికి వచ్చి నీ మీద ఫైట్ చేస్తాడు. ఆ రోజుకి హిందూ ఎంతమంది ఉన్నారు, ముస్లిం పాపులారిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ జరగకుండా హిందూ అమ్మాయిలు కాపాడుకోవడం మా పని. హిందూ అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాం రాత్రి పగలు, మేము వెళ్తాం, చెప్తాం. ఎంతోమంది సంఘం కోసం పనిచేసే సంఘ సేవ చేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, నాలాంటి కొన్ని సంస్థలు ఎంతోమంది ఫైట్ చేస్తాయి. నా శ్రీయాది భట్ల శ్రీకళాపీఠం అని పెట్టుకున్నాను, నా సంస్థల తరపున నేను ఎన్నో ఫైట్లకు వెళ్తాను, గోరక్ష చేస్తాను, అమ్మాయిల కోసం ఫైట్ చేసి ఈ లవ్ జిహాద్ చేస్తాను. అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కూలగొడితే వెళ్తాను, ఎక్కడైనా ఏది చెయ్యనో చెప్పు అన్నీ చేస్తా. కానీ అందరూ బోర్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తారో మా చుట్టూ జరుగుతున్న ఈ విధ్వంసాలన్నిటికీ మేము కూడా అలా కాపలా కాస్తున్నాం. కానీ జనాలకి తెలియదు. కళ్యాణ్ ఏం చేస్తుందంటే సినిమాల్లో చేస్తుంది, బయటకు వచ్చి పబ్లిక్ లో అందరి మీద ఫైట్ చేసి అరుస్తుంది, ఏదో డిబేట్ లో మాట్లాడుతుంది అనుకుంటారు. నేను రోజు అర్ధరాత్రి పూట కూడా గోరక్షకి వెళ్ళేది ఎవడు చూశాడు, ఇంటికి వచ్చి చూడలేదు. నాకెంత థ్రెట్ ఉంది ఎవరికి తెలుసు, ఏ రోజు నేనేమైతానో తెలీదు. నా ప్రాణం కూడా నేను వదిలి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే విలువ లేదు అసలు. వాళ్ళు విలువిస్తారని నేను భయం చెయ్యం. ఎందుకో తెలుసా, నా మనసులో నాకు దేశభక్తి నరనరాల్లో ఉంటే, నా దైవభక్తి నరనరాల్లో ఉంటే, నా హిందూ దేవీ దేవతల కోసం, నా ధర్మం కోసం నేను పోరాటం. ఎందుకంటే నేను పుట్టింది పవిత్రమైన భారతదేశం. భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. నా వల్ల ఏదైనా రుణం అయితే ఏదో ఒక దానిలో నేను ఫైట్ చేస్తున్న దానిలో పనికి వస్తే ఒక్క అమ్మాయి మారినా చాలని మేము ప్రయత్నం, ఎంతో మందిని మారుస్తున్నాం కదా, ఎంతో మందిని సేవ్ చేస్తున్నాం కదా. కానీ బయట పెట్టమని ఎందుకో తెలుసా, నేను ఇవాళ నా ఫేస్బుక్లో 1 సంవత్సరం నుంచి పెట్టని పోస్టులు బోల్డ్ ఉన్నాయి, చేసిన కార్యక్రమాలు పెడితే నాకు టైమే దొరకదు తెలుసా, అన్నీ ఉన్నాయి. నాకు అసలు నేను మొన్న 2 మార్చాను. అంటే మార్చడం అంటే వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొచ్చుకున్నా. విజయవాడ హోటల్లో ఉండి నా కార్ ఆగిపోతే సర్వీసింగ్ ఇచ్చి అవన్నీ చేసుకొని ఆ 2 రోజులు అక్కడ ఉండి, వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలుసు హిందూ పేర్లు, భవానీ, జ్యోతి ఇలాంటి పేర్లు చూస్తే వాళ్ళు చర్చిలకు వెళ్తారు. చర్చిలకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. కానీ నువ్వు ఎక్కడ పుట్టావు, ఇంట్లో అందరూ అదే ధర్మంలో ఉంటూ నువ్వు ఒక్కదాని ఎందుకు మారావంటే ప్రలోభం. ఏం ప్రలోభం పెడుతున్నారు అసలు ఏంటనే, నా ధర్మం ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ పుట్టావు, ఏం చేసావు అని చెప్తే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నిజమేనమ్మా మాకు ఇలాగే చెప్పారమ్మా అని, మీకు ఇలాగే చెప్పి మారుస్తారు. సో నీ ధర్మం నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పుట్టావు, నువ్వు ఉండాలని చెప్పి నేను కొన్ని మాటలు చెప్పి కొన్ని కథలు చెప్పి వదిలేసా. పెద్ద స్టోరీ అదంతా. సో అదంతా కట్ చేస్తే 2వ రోజు నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను కుంకుమ తీసుకెళ్ళి, బొట్టు పెట్టుకుంటావు కదా, ఇంకెళ్తావు కదా, నువ్వు వెళ్ళావు కదా అంటే, నేను చర్చికి వెళ్ళని కాదు సరే అని అనేసి అమ్మాయికి బొట్టు పెట్టి తారక మంత్రం చెప్పించి మొత్తం అని చెప్పి, నీకేం బలవంతంగా ఏం పెట్టలేదు కదా బొట్టు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడి అంటే, లేదమ్మా నాకు ఇష్టపూర్వకంగా నా మతిలో ఉండి నేను నా ధర్మం నా ఇంట్లోకి నేను వచ్చానని చెప్పి నా వీడియో ఉంది నా దగ్గర. పెట్టలేదు ఇంకా నేను ఫేస్బుక్లో, పెడితే అది ఫుల్ జనాలకు వెళ్తుంది. కానీ పెడతాను, మేబీ పెడతాను, నాకు అంత టైం లేక నేను పెట్టలేదు, దాన్ని ట్రిమ్ చేయాలి ఇవన్నీ చేయాలి ఉంటాయి కదా, పెట్టలేదు. సో ఒక పోస్ట్ పెడితే నేను 2000 లైక్లు చేరువైంది. 2000 లైక్లు ఎన్నో ఇవన్నీ వెళ్ళినాయి. ఒక పోస్ట్ పెడితేనే ఒక 60,000 వ్యూస్ అన్నీ వచ్చాయి. సో పోస్ట్ పెట్టా ఇలా జరిగింది అని, నేను వీడియోతో పెడితే వైరల్ అవుతుంది. కానీ నేను నా అనుక్షణం నేను పనిచేస్తుంది, నేను పుట్టిన నేల కోసం, నా ధర్మం కోసం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను హరికథ చెప్తా, దేవుడి గురించి మాట్లాడతా. నా హరికథ విన్న వాళ్ళు ఎవరైనా సరే కొంతైనా మారాలని నేను నాకు తెలిసిన నా గురువులు చెప్పిన విషయాలు చెప్తా. నేను దాని మీదే బ్రతుకుతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసినాక ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం సినిమాలు దూరం పెడతారు కామన్గా. సో ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేశాను నేను. సో ఆటోమేటిక్గా నాకు ఫుడ్ పెడుతుంది ఎవరు, హరికథ.
హరికథ చెప్తున్నా ఇప్పుడు నేను. అవును చెప్పు. మొన్న కూడా మేము ఫోన్ నేను చేసినప్పుడు హరికథ వెళ్తాను. నేను హరికథ చెప్తున్నా. ఉమ్, హరికథ చెప్తున్నాను. సినిమా ఆర్టిస్ట్గా అందరికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఉమ్, సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, లేని దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా చేసి చెప్తున్నా. ఉమ్, ఎందుకంటే నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకుని నేను హరికథలు చెప్తా. ఉమ్, చెప్పనని కాదు, నా వర్క్ నేను చేస్తూనే ఉంటాను. Hmm. సినిమాలు వస్తే సినిమాలు వదలను, చేస్తాను. మేము కూడా సినిమాలు తీస్తున్నాం మా తమ్ముడు వాళ్ళు. ఎన్- సో అది ఓకే. ఎంత ఇస్తారమ్మా మామూలుగా హరికథకి? హరికథకి నేను ఎక్కువ ఛార్జ్ చేస్తాను. ఎక్కువ అంటే నేను ఎక్కువ ఎందుకంటే నా టీంతో వెళ్తాను, ప్లస్ నేను సినిమా ఆర్టిస్ట్ కాబట్టి అందరికన్నా నేను ఎక్కువ. బయట వాళ్ళు ఒక 25,000-30,000 తీసుకునే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకే తక్కువ ఇస్తారు. హరికథ అనేది చాలా కష్టంగానే తక్కువ ఇస్తారమ్మా వాళ్ళకి అందరికీ. నేను అదే అంటాను, ఇప్పుడు పాట పాడితే ఒక సింగర్ వచ్చి సినిమాలో ఒక 2-3 పాటలు పాడితే సింగర్గా వస్తే వాళ్ళకు లక్షల్లో ఇస్తున్నారు. ఉమ్, సో నేను కూడా సినిమా సింగర్ని, ఛత్రపతి సినిమాలో పాడాను నేను, కీరవన్ గారు పాడించారు. అవును. సో కొన్ని సినిమాల్లో కూడా పాడా. ఉమ్, సో అలాంటప్పుడు నేను సింగర్గాను తీసుకోవచ్చు, ఆర్టిస్ట్గాను తీసుకోవచ్చు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను, ఫేమ్ ఉంది అప్పుడు నవ్వు అన్నట్టుగా అది కూడా వాడుకోవచ్చు. నేను ఎప్పుడు వాడుకోలేదు ఎంతవరకు, వదిలే కానీ బిగ్ బాస్ని. జనరల్గా నేను ఒక ఆర్టిస్ట్గా ఇంత ఇదిగా ఉండి ఒక మంచి దీనికోసం ధర్మం కోసం పనిచేస్తాను కాబట్టి ధర్మబద్ధంగా నాకు ఇంత కావాలండి, నా వర్త్ ఇది, నేను ఇంట్లో తీసుకుంటాను, నా పక్క వైద్యాలు ఉంటాయి, నేను ఇట్లా ఛార్జీలు ఉన్నాయని చెప్పి చెప్తాను. వాళ్ళకు అంతగా ఇంత అంటారు. లోకల్ అయితే కొంచెం తక్కువ చేస్తాను, నా లోకల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొని చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఎంత తీసుకుంటామని పర్వాలేదు, నేను కూడా మంచిగానే ఛార్జ్ చేసి తీసుకుంటాను. వాటితోనే నేను చేసే మంచి పనులకి, నాకు ఇలాంటి ధర్మ కార్యక్రమాలకి అన్నింటికి పనికొస్తాయి. ఏ రోజైనా ఎవరో ఒకరు ఫోన్ చేసి అక్క అది కావాలి ఇది కావాలని ఏదో జాతర నేను చేస్తుంటాను అవును. అంతే.